పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, నిన్న మోదీ గారు కలిసిన ఈ సంఘటన అసలు ఊహించదగింది. ఎవరైనా ఊహించుంటారా? గతంలో ఎప్పుడైనా జరిగినా ఇలాంటి సిచ్యువేషన్? అయితే ఏంది ఇప్పుడు నేను అనద్దా ఇట్లా ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నట్టు అందరం సైలెంట్ గా కూర్చోవాలి. దానికి రోజా గారు సెట్ అయ్యారు. పవర్లెస్, నువ్వు రెస్ట్ తీసుకుంటున్నావు, అందరు సొమ్ము తినేసి అని. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు తన్నించుకున్నట్టు ఆవిడ అనవసరంగా మాట్లాడి ఒక మార్కెట్ లో ఒక ఫ్రిక్షన్ క్రియేట్ చేసుకుంటే ఇప్పుడు జనసేన పార్టీ మీద ఎంత తక్కువ మాట్లాడితే అంత మైలేజ్ వైఎస్ఆర్సీపీకి పెరుగుతుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. కానీ వైఎస్ఆర్సీపీ జనసేన ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ అలా సహాయమా నిస్సహాయమా అన్న దాన్ని ప్రజల్లోకి ఎస్టాబ్లిష్ చేయడం అవుట్ రేటెడ్ క్వశ్చన్ అది. నువ్వు అట్లా అనొద్దన్నా. ఎందుకంటే ఫ్రమ్ ద లాస్ట్ 5 years వాళ్ళు ప్రూవెన్ ట్రాక్ కనుక చూస్తుంటే వాళ్ళ అవమానాలు భరించి ఈసారి 21 స్ట్రైక్ రేట్ తో గెలిచి చూపించారు. ఎత్తిన ప్రతి ఏలు ముడుచుకోవాలి, జారిన ప్రతి నోరు మూసుకోవాలి. చూపించుకుని అట్లీస్ట్ అపోజిషన్ స్ట్రాంగెస్ట్ అపోజిషన్ గా వైఎస్ఆర్సీపీ కూర్చుని ఉన్నప్పుడైనా సరే ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని అవహేళన చేశారంటే ఒక అర్థం పర్థం ఉంటుంది. అట్లీస్ట్ వాళ్ళతో సమానంగా కూడా లేనప్పుడు ఇప్పుడు ఏ ప్రాతిపదిక మీద ఇప్పుడు రోజా గారు ఒకళ్ళు గెలిచారు అనుకోండి సార్, ఇంత ఆర్ సర్కమ్స్టాన్సెస్ లో ముగ్గురు కలిసినా సరే నన్ను ఓడగొట్టలేపారని ఆవిడ మాట్లాడుతుంది అనుకోండి, ఇట్ ఇస్ జస్టిఫైడ్. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. అక్కడ భాను ప్రకాష్ గారి చేతిలో ఓ కందని విధంగా ఆవిడ ఓడిపోయి కూడా ఇవాళ ఒక తప్పుని ఇవాళ మీరు చాలా అసలు ఎక్కడ మాట్లాడించాడు నన్ను డబ్బులు నోరేసుకొని పడిపోతుంటే అసలు కేటగిరికల్ గా ఈవిడకి స్టాలిన్ గారికి వెళ్ళి సపోర్ట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారికి స్టాలిన్ గారితో ఉన్న సత్సంబంధాలు జగన్ సత్యం. ఎన్ని 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 దారుణాలు సార్. అన్ని సందర్భంలో విజయ్ గారికి అసలు పార్టీయే సపోర్ట్ చేయలేదు, ఎవరు దాని ఒక ఫోటో ఇన్సిడెంట్ తప్ప. సో దాని వాళ్ళు ఏ ప్రాతిపదిక మీద క్లెయిమ్ చేస్తారో నాకు అర్థం కావట్లే. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారి విషయాన్ని క్లియర్ గా చెప్తున్నాను. ఆయన నేను పొత్తుతో రాజకీయ అరంగేట్రం ముందుకు వెళ్దామని నిశ్చయించుకున్నాను. ఆయన ఎలక్షన్స్ ముందే అనౌన్స్ చేశాడు. వస్తున్నాము, కొడుతున్నాము. ఐ మేబీ కింగ్ మేకర్ అని కుమారస్వామి గారి స్టేట్మెంట్ ఎప్పుడు ఆ ఎలక్షన్స్ కి ఇంకా పొత్తు కుదరక మునుపు స్టేట్మెంట్. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. రాటిఫై ఆయన ఇవాళ తెలుగుదేశంతో ముందుకెళ్లే కార్యక్రమంలో ఆయన సక్సెస్ చూసుకున్నాడు. ఇవాళ ఆయన ఫస్ట్ లోపలికి వెళ్దాం అన్న దాని మీద ఎక్కువగా ఎంఫసైజ్ చేసుకుని పని చేసుకుని ముందుకెళ్లాడు. సముద్రంలో పడవలు పార్ట్నర్స్ మధ్య గొడవలు కామన్. కూర్చొని షార్ట్ అవుట్ చేసుకోవాలి కానీ ఇలా క్రూయల్ డెసిషన్స్ తీసుకోకూడదు. ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి మీద ఆడిపోసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ తప్ప ఇంకేముండదు. ఇవాళ ఆయన ఇంట్లో కూర్చున్నా, ఇప్పుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో కూర్చున్నారు. 5 సంవత్సరాల దాకా ఎవరైనా చేయగలిగారా? 5 సంవత్సరాలతో ఒక్కొక్కడికి మో 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 మోత మోగిపోదు.